ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. ఈ పండుగ బాగా జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈ నూతన సంవత్సరం నుండి మనం అయితే ఒక కొత్త మంచి పని అయితే నేర్చుకుందాము. సో ఇది మన పిల్లలకి మన కుటుంబానికి చాలా మంచి చేకూరుతుందండి. సో ఫస్ట్ మీరైతే కనుక బయట నుంచి తెచ్చే పాలు వాడుతున్నారా అయితే జర భద్రం అండి, చాలా చాలా డేంజరస్. ఆవులకి వాటికి అయితే పాలు కోసమని ఇంజెక్షన్లు చేస్తున్నారు. సో వాడకండి. సో బయట పాలు, సే నో టు ప్లాస్టిక్ ప్యాకెట్ పాలు. సో ఇప్పుడు మరి బయట పాలు వాడకూడదు, మరి ఏ పాలు వాడాలి అనే డౌట్ వస్తుంది కదా. మన పిల్లలకి ఏ పాలు ఇవ్వాలి, మనం ఈ టీ కాఫీలకి అలవాటు పడిపోయి ఏ పాలు వాడాలనే డౌట్ వస్తుంది కదా. సో ఇప్పుడు నేను చూపించేది నువ్వుల పాలు అనమాట. ఈ నువ్వులలో ఒక 100 times మోర్ దాన్ మన బయట పాల కన్నా ఎక్కువ, ఒక 10 times ఎక్కువ కాల్షియమే ఉంటుందండి. ఈ నువ్వుల బదులు మీరు పల్లీలు కానీ కొబ్బరి పాలు కానీ వాడుకోవచ్చు. సో పల్లీలు అయితే చక్కగా నానబెట్టేసుకొని తినేసేయచ్చు, ఇంకా కొబ్బరి కూడా కూరల్లో వేసుకుంటున్నాం, అందుకని నేను నువ్వులు తీసుకున్నానండి. సో ఫస్ట్గా మా పిల్లల పిల్లల కోసం అని చెప్పి ఈ నువ్వులు పాలు చేస్తున్నాను. సో అలాగే మీరు కూడా టీ అయితే నాకు తెలియదండి, కాఫీ అయితే పెట్టుకోవచ్చు. టీ అయితే నాట్ యూజ్డ్ చేసుకోలేమండి, కాఫీ చేసుకోవచ్చు. సో ఫస్ట్గా నేను 4 tablespoons ఆఫ్ నువ్వులు తీసుకుంటున్నాను. సో ఫస్ట్ స్టార్టింగ్ కొంచెంగా ఇంక్రీజ్ చేయండి. ఫస్ట్ 4, తర్వాత 5 అట్లా ఇంక్రీజ్ చేసుకోండి. సో దీనికోసం నేను తీసుకునే నువ్వులు ముడి నువ్వులు, నల్ల నువ్వులు అయితే ఇంకా చేదుగుంటాయండి పాలు, అవైతే తాగలేరు. సో ఇంకా ఫుల్ పాలిష్ అని కూడా ఉంటే ఆ నువ్వుల్లో కూడా అసలు ఏమీ ఉండవు. సో మధ్యస్థంగా ఈ ముడి నువ్వులు చూడండి, కొంచెం పొట్టులాగుంది, ఈ నువ్వులు అయితే బెస్ట్గా సజెస్ట్ చేస్తాను నేను. సో ఫస్ట్ వీటిని పురుగులు అట్లా ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకొని వాటర్ పోసుకొని ఇవి ఒకసారి కడుక్కోండి. సో నువ్వులు అయితే జారిపోతాయి కాబట్టి సో నేను ఇలా మూత పెట్టేసి ఇలా డ్రైన్ చేసేసుకుంటున్నాను. ఇలా 2 సార్లు కడుక్కున్నాక మీరు ఏం చేస్తారంటే, మీరు ఎంత పాలు, ఇద్దరు పిల్లలు అనుకోండి, 2 గ్లాసులు పాలు కావాలంటే 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. సో నేను ఇద్దరి కోసమని 4 స్పూన్ల నువ్వులు వేసుకున్నాను. వీటిని మనం 8 hours నానబెట్టాలండి. బెస్ట్ పార్ట్ ఏంటంటే నైట్ టైం, రాత్రి పడుకునే ముందు నానబెడితే ఎర్లీ మార్నింగ్ పాలు చేసేసుకోవచ్చు అనమాట. లేదా పొద్దున్నే నానబెట్టుకుంటే ఈవినింగ్ స్నాక్స్ టైం 5-6కి వేసేసుకోవచ్చు. సో ఇలా నేను 8 hours నానబెట్టుకున్నాను. ఇవి ఎలా మిక్సీ వేసుకోవాలంటే, సో ఫస్ట్ పైన నీళ్ళన్నీ తీసేసి కొంచెంగా నీళ్ళుంచి ఈ నువ్వులు మిక్సీ వేసుకోండి. ఆ తర్వాత ఈ నీళ్ళు యాడ్ చేసుకోండి. బై ద వే నువ్వులలో చాలా కాల్షియం ఉందండి. ఈ పాలు ఎందుకు వాడాలి అని చెప్తున్నానంటే, బయట పాల వల్ల ఆడపిల్లలకి, మన పిల్లలకి, అమ్మాయిలకైతే ప్యూబర్టీ అనేది తొందరగా వచ్చేస్తుంది. అంటే చెప్పాలంటే లెస్ దాన్ 10 yearsకే వచ్చేస్తుంది. సో అలాంటి బాధలు మన పిల్లలు పడకూడదు కాబట్టి ఈ పాలు సజెస్ట్ చేస్తున్నాను నేను. ఆ తర్వాత ఇంకా అబ్బాయిలుగా కూడా అండి హార్మోన్స్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సో బెస్ట్ పార్ట్ వీటికి షిఫ్ట్ అయితే చాలా మంచిదండి. వాళ్ళు ఏంటంటే పాల కోసమని ఆవులకి గేదెలకి ఎక్కువ పెద్ద ఇంజెక్షన్లు ఇచ్చేస్తున్నారు, అవి మంచిది కాదు. ఒకప్పుడు ఏంటంటే KFCలో పిజ్జాలు బర్గర్లు తింటేనే తొందరగా వచ్చేస్తుందని చెప్పారు ప్యూబర్టీ. ఇప్పుడు అలా కాదండి, దానివల్ల కాదు. చాలా మంది అందరు హెల్త్ కాన్షియస్ అయిపోయి ఎప్పుడో మంత్లీ వన్సే తింటున్నారు ఆ KFC పిజ్జాలు. కానీ ప్రతిరోజు మన పక్కనే ఉండి చేప కింద నీరు అంటారు కదా, అలా అయిపోయినాయి ఈ పాలు అనేవి. మన ఇంట్లో పాలు లేనిదే ఉండలేము, అసలు ఏ పాలు లేనిదే ఉండలేము. సో పిల్లల కోసమని చక్కగా నేను ఒక క్లాత్లో వేసేసుకొని పాలు పిండేసుకున్నాను. క్లాత్లో వేసుకొని ఈ పాలు పిండుకుండే ముందే మీరు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇది డబుల్ బాయిలింగ్ చేయాలి, అంటే ఆవిరి మీద వేడెక్కాలన్నమాట. సో పిల్లల పాలే కాబట్టి అసలు ఎక్కువ వేడే అక్కలేదు. మా పిల్లలైతే అసలు ఎక్కువ వేడే తాగరండి. జస్ట్ ఇలా పెడితే చాలు, 1 minute ముందే వేడెక్కినాక పెట్టేస్తే తొందరగా పాలు వేడెక్కిపోతాయండి. సో నేను దీనికోసమని తాటి బెల్లం యూజ్ చేస్తున్నాను.
తాటి బెల్లం అయితే కొంచెం ఐరన్ ఎక్కువ ఉంటుందంటారు. సో యాజ్ యూజువల్ మీకు కావాలంటే పాల పొడి వేసుకోండి. నేనైతే కాంప్లాన్ వేస్తున్నా. మీకు కావాలంటే పీడియాష్యూర్, హార్లిక్స్ లేదా ఉట్టి పాలైనా తాగొచ్చు. ఇంకా నాకేమో కాఫీ పౌడర్ వేసుకున్నాను. సో కాఫీ అయితే నేను సజెస్ట్ చేయనండి, కానీ మనం తాగకుండా ఉండలేం కాబట్టి ఇది ఒక ఆప్షన్ మీకు చూపిస్తున్నాను. సో నేనైతే ప్రిస్క్రైబ్ చెయ్యను. సో నా కోసమని నేను చేసుకుంటున్నాను. సో కాఫీకి ఇంకొంచెం వేడి కావాలని మళ్ళీ పొయ్యి మీద పెట్టాను. సేమ్ డబుల్ బాయిలింగ్ చేయాలండి. కింద ఆవిరి మీద పైన పాలు వేడెక్కాలి. డైరెక్ట్గా అయితే వేడెక్కకూడదు. అసలు ఇలా చేస్తే పిల్లలకి చేదు అనేదే ఉండదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ బెల్లం వేసాం. మీకు కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు. చూడండి మా అమ్మాయి సూపర్ చెప్తే వీడియో ఇడుస్తాడు. అసలు ఇవి నువ్వుల పాలు అని పిల్లలకి చెప్తే కానీ తెలియదండి. బై ద వే ఈ పాలు ఇచ్చే ముందే వాళ్ళకి కొంచెం బ్రెయిన్ ఫీడ్ చేయండి. ఈ పాలు నీకోసం ఇంత కష్టపడి చేస్తున్నా, మీరు రోజు తాగితేనే నేను చేస్తాను, లేకపోతే నేను కష్టపడను అని కొంచెం మాటలు చెప్తే వాళ్ళు కొంచెం ట్యూన్ అవ్వచ్చు అనమాట. ఓకే, అమ్మ నా కోసమే ఇంత కష్టపడి చేస్తుంది. ఈ ప్రాసెస్ ఒక 2-3 డేస్ కష్టంగా అనిపిస్తుందండి, తర్వాత చాలా ఈజీ. ఈ పాలు పిండే లోపల పొయ్యి మీద డబుల్ బాయిలింగ్ వేరే గిన్నెలో కొంచెమే నీళ్లు పోసుకోండి, సో దట్ తొందరగా వేడెక్కిపోతాయి. సో కాఫీ కూడా అసలు ఈ పాలు అని చెప్పేదాకా తెలీదు. పెరుగు అయితే కూడా సేమ్ మనం మామూలుగా పెరుగు ఎలా తోడేసుకుంటాం అలాగే. ఒక్క సబ్స్క్రైబ్